భారతదేశ భౌగోళిక సమగ్రతను సార్వభౌమాధికారాన్ని కాపాడేందుకు సైనికులు తమ విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తిస్తున్నారు. రక్తం గడ్డ కట్టించే చలిలో అయినా, దేహాన్ని దహించే ఎడారి ఉష్ణోగ్రతలోనైనా, ఆక్సిజన్ సరిగ్గా అందని శిఖరాగ్రాల మీదనైనా, ఎక్కడైనా సరే ఎన్నో కష్టాలు భరిస్తూ ఎంతో సాహసంతో సరిహద్దుల్లో సైనికులు కాపలా కాస్తున్నారు. వారి త్యాగనిరతి వల్లనే దేశ పౌరులు భద్రతతో జీవించగలుగుతున్నారు. తాము పుట్టి పెరిగిన ప్రాంతానికి, తల్లిదండ్రులకు, భార్యాబిడ్డలకు దూరంగా ఉంటూ జీవితంలో ఎక్కువ భాగం దేశ రక్షణలోనే నిమగ్నమవుతున్నారు. ఒక్క సరిహద్దులోనే కాదు, దేశంలో ఎక్కడ ఏ విపత్తు సంభవించినా మేమున్నామని సైనికులు రంగంలోకి దూకుతున్నారు. సహాయక చర్యలు చేపడుతున్నారు. వారు తమ ప్రాణం కన్నా, తమ కుటుంబ క్షేమం కన్నా దేశాన్ని క్షేమంగా ఉంచడమే ప్రధానమని భావించి ఆహారం శ్రమిస్తున్నారు. అటువంటప్పుడు వారి క్షేమాన్ని, వారి కుటుంబాల క్షేమాన్ని సమాజం తన బాధ్యతగా స్వీకరించాలి. అదే మనం వారికి చెల్లించే నిజమైన కృతజ్ఞత అవుతుంది. తెలంగాణ రాష్ట్రం సైనిక సంక్షేమంలో భారతదేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవాలి. ఇందుకోసం ప్రజాప్రతినిధుల, ఉద్యోగుల స్వచ్ఛంద భాగస్వామ్యాన్ని కోరాం. వారి సహకారంతో ఒక సమగ్ర విధానాన్ని ప్రవేశపెడుతున్నాం. ఈ పథకం ద్వారా విధి నిర్వహణలో కొనసాగుతున్న సైనికులు, మరణించిన సైనికుల కుటుంబ సభ్యులు, యుద్ధంలో క్షతగాత్రులైన వారు, అంగవైకల్యం పొందిన వారు, మాజీ సైనికులు ప్రయోజనం పొందుతారు. దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా సైనికుల సంక్షేమం కోసం ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తున్నాం. సైనికులు, వారి కుటుంబాల సంక్షేమం కోసం ఖర్చు చేస్తాం. సైనికుల సంక్షేమం కోసం చేపట్టే కార్యక్రమాల కోసం తమ వంతు ఆర్థిక సహకారం అందించాలనే ప్రభుత్వం పిలుపునందుకొని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ప్రభుత్వ ఉద్యోగులు ముందుకొచ్చారు. ముఖ్యమంత్రి, మంత్రులు ప్రతి ఏటా 25,000 రూపాయలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు 10,000 రూపాయలు సైనిక సంక్షేమ నిధికి ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ ఒకరోజు వేతనాన్ని ఈ నిధికి అందివ్వడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. సైనికుల పట్ల తమ ఆదరాభిమానాలను ప్రకటించినందుకు ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులకు, ఉద్యోగులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మాజీ సైనికులకు కేంద్ర ప్రభుత్వం పెన్షన్ ఇస్తుంది. సైనికులు ఎవరైనా రిటైర్ అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగం చేస్తే డబుల్ పెన్షన్ పొందే వెసులుబాటు ఉంది. అయితే ఈ సదుపాయం మరణించిన మాజీ సైనికుల భార్యలకు వర్తించడం లేదు. కేంద్రం ఇచ్చేది కానీ, రాష్ట్రం ఇచ్చేది కానీ ఏదో ఒక పెన్షన్ మాత్రమే పొందాలనే విధానం అమల్లో ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేసిన మాజీ సైనికులు 2 పెన్షన్లు పొందే వెసులుబాటు కల్పిస్తున్నాం. ఆ మాజీ సైనికుడు మరణిస్తే ఆయన భార్య కూడా 2 పెన్షన్లు పొందే అవకాశాన్ని తెలంగాణ రాష్ట్రం కల్పిస్తుంది. యుద్ధరంగంలో శౌర్య ప్రతాపాలు ప్రదర్శించినందుకు, ప్రాణత్యాగం చేసినందుకు గ్యాలంటరీ అవార్డు పొందిన సైనికులకు కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా గౌరవంగా కొంత నగదును అందిస్తున్నాయి. పరమవీర చక్ర, మహావీర చక్ర, వీర చక్ర, అశోక చక్ర, కీర్తి చక్ర, శౌర్య చక్ర, సేనా మెడల్ లాంటి అవార్డులు పొందిన వారికి ఇతర రాష్ట్రాల్లో ఇస్తున్న దానికన్నా ఎక్కువ నగదు అందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. పరమవీర చక్ర, అశోక చక్ర అవార్డు పొందిన వారికి పంజాబ్ ప్రభుత్వం గరిష్టంగా 2 కోట్ల రూపాయలు ఇస్తున్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10 లక్షలు ప్రకటించింది. ఇప్పటి నుంచి పరమవీర చక్ర అవార్డు పొందిన తెలంగాణ బిడ్డలకు రాష్ట్ర ప్రభుత్వం పక్షాన 2,25,00,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించాం. మహావీర చక్ర, కీర్తి చక్ర అవార్డులు పొందిన వారికి పంజాబ్ ప్రభుత్వం దేశంలోనే గరిష్టంగా 1 కోటి రూపాయలు ఇస్తున్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇది 8 లక్షలుగా నిర్ణయించారు. ఇప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రం తరఫున మహావీర చక్ర, కీర్తి చక్ర అవార్డు పొందిన తెలంగాణ బిడ్డలకు 1,25,00,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. వీర చక్ర, శౌర్య చక్ర అవార్డుల కింద పంజాబ్ రాష్ట్రం గరిష్టంగా 50 లక్షల రూపాయలు ఇస్తున్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దీనికి 6 లక్షల రూపాయలు ప్రకటించారు. ఇప్పుడు ఈ అవార్డు కింద తెలంగాణ రాష్ట్రంలో 75 లక్షల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించాం. సేనా మెడల్, గ్యాలంటరీ అవార్డు పొందిన వారికి హర్యానా ప్రభుత్వం గరిష్టంగా 21 లక్షల రూపాయలు ఇస్తున్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో
23,250 మాత్రమే ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం సేవా అవార్డులు పొందిన వారికి 30 లక్షల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించింది. పెన్షన్ ఇన్ డిస్పాచెస్ గ్యాలంటరీ అవార్డు పొందిన వారికి పంజాబ్ హర్యానా ప్రభుత్వం 10 లక్షల రూపాయలు ఇస్తున్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 12,000 రూపాయలుగా నిర్ణయించారు. తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్ ఇన్ డిస్పాచెస్ గ్యాలంటరీ అవార్డులు పొందిన వారికి 25 లక్షల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించాం. సర్వోత్తమ యుద్ధ సేవ మెడల్ పొందిన వారికి కేరళ రాష్ట్రంలో 20 లక్షల రూపాయలు ఇస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1,27,000 రూపాయలు ఇచ్చేవారు. తెలంగాణ రాష్ట్రం తరఫున సర్వోత్తమ యుద్ధ సేవ మెడల్ పొందిన వారికి 25 లక్షల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించాం. ఉత్తమ యుద్ధ సేవ మెడల్ పొందిన వారికి కేరళ రాష్ట్రం 16 లక్షల రూపాయలు ఇస్తున్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 75,000 రూపాయలు ఇచ్చేవారు. తెలంగాణలో ఉత్తమ యుద్ధ సేవ మెడల్ పొందిన వారికి 20 లక్షల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించాం. యుద్ధ సేవ మెడల్ పొందిన వారికి కేరళలో 2 లక్షల రూపాయలు ఇస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 34,000 రూపాయలు ఇచ్చారు. తెలంగాణలో యుద్ధ సేవ మెడల్ పొందిన వారికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించాం. సర్వీస్ కాలంలో యుద్ధంలో మరణించిన సైనికులకు, ఇతర కారణాలతో మరణించిన సైనికులకు ఇస్తున్న పరిహారంలో ప్రస్తుతం వ్యత్యాసం ఉన్నది. ఇతర సదుపాయాల్లోనూ తేడా ఉన్నది. అయితే యుద్ధంలో మరణించిన సైనిక కుటుంబాలకు ఏ రకమైన పరిహారం సదుపాయాలు ఇస్తున్నారో, సర్వీసులో ఉండి అనారోగ్యం, రోడ్డు ప్రమాదాలు లాంటి ఇతర కారణాల వల్ల మరణించిన సైనిక కుటుంబాలకు కూడా అదే పరిహారం అందించాలని నిర్ణయించాం. రాష్ట్ర స్థాయిలోనూ జిల్లా స్థాయిలోనూ ఉన్న సైనిక సంక్షేమ బోర్డులను బలోపేతం చేస్తాం. ప్రస్తుతం పాత 10 జిల్లాలలో బోర్డులు ఉన్నాయి. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన 21 జిల్లాలలో కూడా ఏర్పాటు చేస్తాం. ఈ బోర్డుల ద్వారానే సైనిక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తాం. సైనికులు, మాజీ సైనికుల పిల్లలకు ప్రభుత్వ గురుకుల పాఠశాలల ప్రవేశాల్లో రిజర్వేషన్ కల్పిస్తాం. మిలిటరీ స్కూళ్లకు రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపునిస్తాం. విద్యా సంస్థల్లో స్కౌట్స్, గైడ్స్, ఎన్సీసీ శిక్షణను ప్రోత్సహిస్తాం. నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చేరిన విద్యార్థులకు ప్రోత్సహించడం కోసం ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయలు ఇస్తున్నాం. తెలంగాణలో సైనిక స్కూల్ ఏర్పాటు చేయడానికి కేంద్రం అంగీకరించింది. ఈ స్కూల్ను వరంగల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. దీనికి సంబంధించి త్వరలోనే ఎంఓయూ కుదుర్చుకోబోతున్నామని సంతోషంగా ప్రకటిస్తున్నాను. ఉద్యోగరీత్యా సైనికులు దేశంలోని వివిధ ప్రాంతాలకు మారుతుంటారు. రాష్ట్రం మారిన ప్రతిసారి వారి సొంత వాహనాలకు ఆయా రాష్ట్రాల్లో తిరిగిన లైఫ్ ట్యాక్సులు చెల్లించాల్సి వస్తున్నది. ఒకసారి ఏ రాష్ట్రంలోనైనా లైఫ్ ట్యాక్స్ చెల్లించిన వాహనానికి తెలంగాణలో తిరిగి ట్యాక్స్ వసూలు చేయవద్దని అధికారులకు ఆదేశాలు జారీ చేశాం. సైనికులు నిర్మించుకునే ఇండ్లకు ఆస్తి పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించాం. సైనికుల భార్య పేరు ఉన్న ఇంటికి కూడా ఈ మినహాయింపు వర్తిస్తుంది. డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో మాజీ సైనికులకు 2% కోటా ఇవ్వాలని నిర్ణయించాం. 2వ ప్రపంచంలో యుద్ధంలో పాల్గొన్న వీర సైనికులు, వారి భార్యలకు ఇచ్చే పెన్షన్ను 3,000 రూపాయల నుంచి 6,000 రూపాయలకు పెంచాం. స్పెషల్ పోలీస్ ఆఫీసర్లుగా పనిచేస్తున్న మాజీ సైనిక ఉద్యోగులకు జీతాలు పెంచాలని, ఆ జీతాలను ప్రతి నెల ఇతర ఉద్యోగులతో పాటు క్రమం తప్పకుండా చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటాం. రాబోయే రోజుల్లో సైనికుల సంక్షేమం కోసం మరిన్ని చర్యలు చేపట్టేందుకు రాష్ట్ర స్థాయిలో సైనిక సంక్షేమ సలహా మండలి ఏర్పాటు చేశాం. ఈ మండలితో ప్రభుత్వం నిరంతరం చర్చిస్తూ సైనికుల సంక్షేమం కోసం తీసుకునే చర్యలను సమన్వయపరుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలోని సైనికులు, మాజీ సైనికులు, వారి కుటుంబాలు సమాజం నుంచి గౌరవాభిమానాలు పొందుతూ మెరుగైన జీవితం గడిపేందుకు వీలుగా అవసరమైన అన్ని చర్యలు ప్రభుత్వం చిత్తశుద్ధితో చేపడుతుందని సభకు తెలియజేస్తున్నాను. జై హింద్, జై జవాన్, జై తెలంగాణ. హరీష్ రావు గారేమో సిద్దిపేటలో గుట్టు చప్పుడు కాకుండా 2,000 ఇండ్లు కట్టుకుంటున్నాడు అధ్యక్ష. మరి మా దగ్గర మీరు కాదు, మీరు ప్రజలకు కట్టిస్తున్నారు. మేము ఎమ్మెల్యేలం కాదు అధ్యక్ష. మరి మేము కట్టేది అధ్యక్ష. మా దగ్గర ఉన్న ప్రజలు ఆంధ్ర ప్రజలు అధ్యక్ష, తెలంగాణ వాళ్ళు కాదా?